ప్రేమించాడు కదా, ఆయన తన స్వప్రయోజనమును కోరుకోలేదు. తన ప్రయోజనం ఏంటో తెలుసా? మీరు బాగుపడమే ఆయన ప్రయోజనం. హల్లెలూయా. చూడండి, ఆయన చేతులతో చేసుకుని ఒక చిన్న మానవుడి కోసం ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రాణమును పెట్టి ఒక మానవుడిగా బ్రతకాల్సిన అవసరం లేదు. అందుకని నీలో నుంచి ఒకవేళ ఈ స్వార్థాన్ని తరిమేయాలనుకుంటే యేసయ్య ప్రేమను కలిగి ఉండు. అసలు ఇక నీలో స్వార్థం అనేది ఉండదు. ఎవరు నీ దగ్గర నుంచి ఏం లాక్కున్నా కూడా నువ్వు వనకు బెనకు లగిన కథలు సియోను కొండవలె స్థిరంగా ఉంటావు. ఎంతమంది ద్వేషిస్తే అంత ప్రేమనిస్తావు. ఎందుకు తెలుసా? నీ ప్రేమ ఆ ద్వేషమును కప్పివేస్తుంది. ఆమేన్, హల్లెలూయా. అదలకిన అప్పుడు నీలో స్వార్థం అనేది ఉండనే ఉండదు, లేనే లేదు. హల్లెలూయా. మనలో స్వార్థం ఉండడు. ఈరోజు స్వార్థం పైన విజయం కావాలనుకున్న వాళ్ళందరూ కూడా యూ షుడ్ డూ దిస్, ఈ పని చేయాలి. ఏం చేయాలంటే నిజమైన ప్రేమను కలిగి, నువ్వు తండ్రిని ప్రేమిస్తున్నావా, తల్లిని ప్రేమిస్తున్నావా, భార్యను ప్రేమిస్తున్నావా, భర్తను ప్రేమిస్తున్నావా, తల్లిదండ్రులను ప్రేమిస్తున్నావా, పిల్లల్ని ప్రేమిస్తున్నావా? ఇదిగో యేసయ్య ప్రేమతో ప్రేమించి ప్రయోజనాన్ని పక్కన పెట్టి స్వప్రయోజనం ఆలోచించకుండా. ప్రేమ అంటే త్యాగం. ప్రేమ అంటే త్యాగం. ప్రేమ అంటే ప్రేమ కలిగిన వాడు రిచ్ పర్సన్.